కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో డీఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. అలాగే పేద బడుగు బలహీన వర్గాలు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చాలా ఉపయోగపడుతుందన్నారు. కళాశాలలో ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు వలసలు పోయే పరిస్థితి ఏర్పడిందని, విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం చాలా అన్యాయమని తెలిపారు. ఇంకా ఎన్జిఓస్ ఉన్నారు, ఎక్స్ ఎన్జిఓస్ ఉన్నారు, ఆర్టీసీ యూనియన్స్ ఉన్నాయి, అడ్వకేట్స్ ఉన్నారు. వీళ్ళందరికీ మేము సలహా ఇచ్చే ప్రకారము మేము వీళ్ళందరినీ పిలుచుకుపోయి వాళ్ళని కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి రాబోయే రోజుల్లో ఇది ఒక సంఘటిత పోరాటం చేస్తాము. ఇక్కడ ఎవరికి ఏం మనస్పర్ధాలు లేవు, ఎవరు పెద్దలే ఎవరు చిన్నదే, జిల్లా సాధన కోసం అందరూ సమానమే ఈ విషయంలో. తర్వాత అలాగే అన్ని నియోజకవర్గాలకు పోయి జేఏసీ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఆదోనిలో 1,00,000 మందితో మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం. ప్రజా సంఘ నాయకులంతా రాజకీయ పార్టీలు అందరూ ఏకమత్యమై పోరాటం చేసి ఆదోని జిల్లా తెచ్చుకుంటేనే మనకి భవిష్యత్తులో అందరికీ అవకాశాలు ఉంటాయి, ఆదోని అభివృద్ధి అయింది ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఆదోని జిల్లా అయిందనుకో, ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసులు అయితేనే దాదాపు 100 ఆఫీసులు పైన వస్తాయి మన ఆదోనికి. తర్వాత 2-3 మండలాలు పెరుగుతాయి. తర్వాత మనం ఏది కావాలంటే కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తాయి. తర్వాత మాస్టర్ ప్లాన్ వస్తుంది. కాబట్టి ఏది కావాలన్నా మన ఆదోని అభివృద్ధి కావాలంటే ఏకైక లక్ష్యం మన ఆదోని జిల్లా. దాని మీద కట్టుబడి పోరాడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈ కమిటీ మేరకు నిర్ణయం మేరకు ఏ బాధ్యతలు ఒప్పిస్తే కూడా జిల్లా సాధన జేఏసీగా ఏర్పాటైనాము. ముఖ్యంగా ముందుగా ఈ ఏర్పాటైనటువంటి సందర్భంగా ఆదోనిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులారా, జిల్లా పైన మీ అభిప్రాయం వ్యక్తం చేయాలి. లేకపోతే రానున్న స్థానిక సంస్థల్లో మిమ్మల్ని అందరినీ ఓడిస్తామని చెప్పి ఈ జేఏసీ ముఖంగా ఆదోని రాజకీయ పార్టీలకి సూచన చేస్తున్నాం, హెచ్చరిక చేస్తున్నాం. వాళ్ళు ఆదోని జిల్లాకు సంబంధించి మా ఓట్లతో మీరు నాయకులు అయినారు, మా ఓట్లు వేసుకొని మాకు సంబంధించినటువంటి జిల్లా గురించి ఎందుకు చెప్పట్లేదు? ఈ ప్రాంత అభివృద్ధి గురించి మీరు ఎందుకు మాట్లాడారు? ఆయన ఆదోని జిల్లా కాకపోతే నడిబొడ్డున ఆహ్వాన దీక్ష అని చెప్పినారు కాబట్టి ఛాలెంజ్ చేసి ఆయన అడుగుతున్నా, గౌరవ ఎమ్మెల్యే గారు మీరు అట్లే ఉండండి, మీ మాట కట్టుబడండి. కాకపోతే ఆమె ఎప్పుడు చేస్తారో దానికి ఆయనకు మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ ఉద్యమం